నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయిన తెనాలి కమిషనర్ బండి శేషన్నకు అభినందన సత్కార సభ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బుధవారం సాయంత్రం జరిగింది. తెనాలిలో పనిచేసిన ఈ 18 నెలల సకాలంలో కమిషనర్ బండి శేషన్న మంచితనాన్ని, పరిపాలన దక్షతని, చేపట్టిన అభివృద్ధిని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు, కౌన్సిలర్లు గుర్తు చేసుకున్నారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయిన కమిషనర్ బండి శేషన్నకు పురపాలక సంఘం ఘనంగా ఆత్మీయ సత్కార సభను నిర్వహించింది. ఎన్నికల సమయంలో తెనాలి వచ్చిన బండి శేషన్న తదనంతరం కమిషనర్ గా కొనసాగుతూ తెనాలి పట్టణానికి విశేష సేవలు అందించారని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, పలువురు ఉన్నతాధికారులు, కౌన్సిలర్లు కొనియాడారు. ఈ సందర్భంగా కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ కమిషనర్ గా ఇక్కడ పనిచేసిన అతి తక్కువ కాలంలో తెనాలి ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. తదనంతరం కమిషనర్ బండి శేషన్నను పూలమాలతో, సెలవులతో ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సత్కార సభ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మి, పత్తి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ నాగవేణి, వివిధ శాఖల అధికారులు, అలాగే కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయన 1-2 సార్లు ఫోన్ చేసేవాళ్ళు. ఏదైనా మినిస్టర్ గారు ప్రోగ్రామ్ ఉన్నా కూడా అమ్మ వస్తున్నారా లేదా అని ఆయన చెప్పే విధానం కానివ్వండి. అలానే మున్సిపల్ సిబ్బందికి ఆయన వస్తానే ఒక మాట అన్నారు, అమ్మ మాస్టర్ లాగా నేను ఒక గద్దలు తీసుకొని 2 దెబ్బలు వేసి చెప్తాను, వినపోతే మళ్ళీ ఇంకోసారి 2 మొట్టికాయలు వేస్తానని చెప్పడం కూడా జరిగింది ఆ రోజున సభలో. అలానే ఈ రోజున సంతోషంగా చేస్తున్నారంటే మన కమిషనర్ గారు కానీ. అలానే ఈ రోజున అభివృద్ధి మన తెనాలి పట్టణంలో ఎంత అభివృద్ధి చెందిందో మనందరికి తెలిసింది. ఈ రోజు మీ 10 నెలలు ఉంది, 10 నెలలు మాతో పాటు ఉంటారనుకున్నాను, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది. పొలిటికల్గా మేనేజ్ చేసుకోవడం మరి నిజంగా వారి వయసులో చక్కగా ఇట్లా సోమబాబులాగా ఇట్లా పెట్టుకొని ఉన్నా మేము ఫేస్ చేసిన ప్రెషర్స్ అన్నీ ఉంది కాదు. మేమిద్దరం జాయింట్ వేయించి నిజంగానే అన్నదమ్ముల్లాగా చేసాం. నేను మున్సిపాలిటీస్ 3-4 చేశాను, కార్పొరేషన్ కూడా నేను చేస్తున్నాను. నాకు మున్సిపల్ కమిషనర్స్తో బాగా లైజన్ ఉంటుంది ఎక్కడ పనిచేసిన. నేను ఇక్కడ చేరగానే కమిషనర్ గారు ఏంటి పరిస్థితి అంటే మా డీటీ గారిని ఒక రోజు అడిగారు, కమిషనర్ గారితో కొంచెం కష్టం అండి, కమిషనర్ గారు చాలా టఫ్ అని. టఫ్ అంటే ఏంటి, నొక్కితే ఏమైనా గట్టిగా ఉంటాడా అంటే లేదండి, ఎలక్షన్స్లో చూసాం కదా, కొంచెం తహసీల్దార్ గారితో కోఆర్డినేట్ చేయరండి అసలు అన్నారు. ఏంటి తహసీల్దార్ గారితో ఎట్లా కోఆర్డినేట్ చేయకుండా ఎట్లా ఉంటారులే, ఏదో మనమే గ్యాప్ ఏదో ఉంటుంది, ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తాను కదా అని నేను చేరిన 3వ రోజు ఐ థింక్ 4వ రోజు కాల్ చేశాను. కమిషనర్ గారు ఉన్నారా ఆఫీస్లో, వస్తా సరదాగా కాఫీ తాగుదా ఉంటాను. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నేను కాల్ చేస్తానే కాఫీ కావాలని అడుగుతూ ఉంటాను. మళ్ళీ వాళ్ళు 2 భోజనం కూడా కలిసి చేద్దాం. సరే వచ్చాము, కలిసాము, మాట్లాడుకున్నాం. మెల్లగా మా ప్రయాణంలో మీరు గమనించే ఉంటారు పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ రిలేటెడ్ మన ఈ అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో కానివ్వండి, లేకపోతే మన రోడ్డు వైండింగ్స్ కానివ్వండి, మీకు ఇంకా తెలుసో తెలీదు ఈ మన డంప్ యార్డ్ని తరలించే క్రమంలో కొబ్బరికొండలు ఎక్కువైపోయిన మీటింగులు కూడా పెట్టుకున్నాం. ఈ కామాంజీలో ఎవరెప్పుడు సక్సెస్ అవుతారంటే చెప్పడం కష్టపడుతుంది, సందర్భాన్ని బట్టి సక్సెస్లు ఉంటాయి. కానీ నా అదృష్టం కొద్ది ఈ కౌన్సిలర్ల కామాంజీని ఆడతారు, కానీ కౌన్సిల్ దాటిపోతే ఆ కౌన్సిలర్స్ అందరూ కూడా మళ్ళీ చాలా ఫ్రెండ్లీ నేచర్ తోటి అందరినీ కూడా అందరూ కూడా చక్కగా పాటిస్తూ ఆ సందర్భంలో ప్రజలకు ఏదైనా మంచి జరుగుతాయనేటువంటి నేపథ్యంలో మేము మాట్లాడతామండి. ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఇంత ఏం లేవు అని అంటారు. ఎస్ ఇట్స్ ట్రూ. వాళ్ళకు వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో వస్తాం, ఇక్కడికి వస్తామనే విషయం మాకు తెలియదు. వచ్చినాక మీతో కలిసి పనిచేస్తాం. మళ్ళీ ఏ రోజు పోతుందో తెలియదు. దానికి నేనే ఎగ్జాంపుల్. మొన్న సోమవారం 4 గంటల వరకు నాకు ట్రాన్స్ఫర్ ఉంది విషయం. ఒక్కసారి ఒక అరగంటలో నా ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే భగవంతుడి దయ వల్ల ఉన్నటువంటి ట్రెండ్లో రెఫరెన్స్ లేదు, ట్రాన్స్ఫర్స్ లేవు. కానీ అనుకోని విధంగా నాకు రెఫరెన్స్ లేకుంటే మాకు ఇష్టమైన ప్లేస్ ట్రాన్స్ఫర్ అనేది దొరికింది. ఎందుకంటే నెగిటివ్ ప్లేస్లో జాబ్ చేయాలనేది ఒక డ్రీమ్ నాకు. ఎందుకంటే ఆ ప్రాంతవాసులకు నేను పుట్టినటువంటి ఆ నేలకి ఏమన్నా అవకాశం అంటే